గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నాడు అంటే వాడు ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆ పక్క దొంగ పోతారంటే ఈడోడు అన్నట్టు ఉంటుంది చూడు. ఈడోడు నిమ్మ కూడా అనేది సినిమాలో ఉంటుంది, రవితేజ బ్రహ్మానందం. ఆ సినిమాలో పడినట్టు ఒకరి మీద ఒకరు వైసీపీ వాళ్ళే మేము దొరుకుతానం చేసింది మీకోసం కదా అన్నట్టు వాళ్ళు చెప్పిరి. అన్నీ దొరికిన తర్వాత మేం కాదు ఇది కావాలని పొలిటికల్గా చేస్తారు. పొలిటికల్గా ఎక్కడన్నా ఒక కామెంట్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఎక్కడన్నా జరిగిందా? పొలిటికల్గా చేసే అలవాటు ఎవరికి ఉంది? అన్నీ మాట్లాడదాం. పొలిటికల్గా చేసే అంత టైము కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇప్పుడు దాన్ని అంటే పొలిటికల్ వెంజెన్సీ కిందికి పోయి మార్చే అంత ఇది ఏమైందంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మెల్లగా దీన్ని జగన్ కంటగడుతున్నాడు. మధ్యలో మీరు నిన్న ప్రెస్ మీట్ చూసినారో లేదో, మా డిప్యూటీ మేయర్ని అరెస్ట్ చేసినారు, దీన్ని జగన్ కంటగట్టాలని చూస్తున్నారు అని అన్నాడు. జగన్కి వీళ్ళు అంటగట్టాలని ఆలోచన లేకపోయినా ఇతనే అంటగట్టించే పరిస్థితిలో నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన అక్కడ జరిగినవి దొరికినవి కొందరు అయితే ఎవరు కూడా జగన్ గురించి ఇంకా ఎంక్వైరీలో మాట్లాడకపోయేటప్పటికీ ఈయననే జగన్ ఇరికిచ్చేసే మేమంతా సేఫ్ ఉంటామన్నట్లుగా మాట్లాడడం జరిగింది. జగన్ అట్లాంటోడు కాదు, జగన్ ఇట్లాంటోడు ముందు మొదలుపెట్టింది ఒక చోట, దొరికింది ఒకడు, ఖచ్చితంగా చేపించారని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒకరిని తీసుకుపోయి లోపల పెట్టారు. డిప్యూటీ మేయర్ని లోపల పెట్టలేదు, ఇంకా దొరకలేదు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి ముందే నువ్వు పెట్టేసి జగన్ 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 అని మాట్లాడుతున్నారు. దీంతోనే మీకు అర్థమవుతుంది దీని కుట్ర వెనకల ఎవరెవరు ఉన్నారు. జగన్ గారు కూడా ఖచ్చితంగా ఇంటిమేట్ అయ్యే ఉంటుందని అనుకున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆ పార్టీలో బాగా అలవాటైన పని. వివేకానంద రెడ్డి గారి హత్యతో మొదలు పెట్టుకుంటే గొడ్డలపోటు పెడితే గొడ్డలపోటు జరిగింది ఒకటి, దాని వెనకలు ఉన్నది ఒకరు. పొద్దున పేపర్లో ఏమో సాక్షి టీవీలేమో చంద్రబాబు నాయుడు గారు చేయించారు. దాంతో ఒక ఎలక్షనే గెలిచినావు, అది అడ్డం పెట్టుకొని సీఎం కూడా అయిపోయినావు. ఇంకా ఇలాంటి అలవాట్లు మానుకోలే వైసీపీ పార్టీ. ఎమ్మెల్సీ ఒక ఆయన వాళ్ళ డ్రైవర్ని చంపేసి అది కూడా బయట వాళ్ళు చేసినారని చెప్పినారు, అది కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికి పోయిన గవర్నమెంట్లో మళ్ళా వాళ్ళ కార్యకర్తనే చంపుకున్నారు, శ్రీనివాసరెడ్డినని, మాదే కాన్స్టిట్యున్సీలో.